హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కడుపు నొప్పికి అలాగే మలబద్ధక సమస్య, అజీర్తి సమస్యకు ఒక ట్రీట్మెంట్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీలైతే ఫాలో అవ్వండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి మనకు తిన్న ఫుడ్ పడకను లేదా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ పేగుకు సోకడం వల్ల కడుపులో నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. అలాగే కడుపులో మండినట్లుగా, చీటికి మాటికి సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. కడుపు బిర్రుగా పట్టుకొని తినడానికి కూడా సహకరించదు. అలాగే మోషన్స్ కూడా సరిగా రావు. అలాంటి వారైతే ఈ మెడిసిన్ను యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్జోల్ డిఎస్ఆర్ ట్యాబ్లెట్ అండి, గ్యాస్ ట్యాబ్లెట్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు కడుపు ఉబ్బరం తగ్గి ఆకలి పెరగడమే కాకుండా తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందండి. దీన్ని ఉదయం రాత్రి తినకముందు వేసుకోండి ఫ్రెండ్స్, అలాంటి సమస్య ఉన్నప్పుడు. అలాగే మనకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వామిటింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్ఫ్లాక్స్ టీజెడ్ ట్యాబ్లెట్స్ అండి, యాంటీబయాటిక్. ఇది వచ్చేసి ఈ ట్యాబ్లెట్ను ఉదయం రాత్రి తిన్న తర్వాత వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయడం వల్ల మనకు ఈ కడుపు నొప్పి లేదా మలబద్ధక సమస్య, బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందో దేనివల్ల వచ్చినా కూడా ఇది అనేది క్లియర్ చేసేస్తుందండి. ఇమ్మీడియట్గా మనకు పెయిన్ తగ్గించేస్తుంది. ఇది వచ్చేసి సైక్లోపాన్ ట్యాబ్లెట్స్ అండి, కడుపు నొప్పికి. మనకు నొప్పి చీటికి మాటికి వస్తూ పోతూ ఉంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల వేసుకోవాలండి. ఇది వచ్చేసి డొల్కలాక్స్ ట్యాబ్లెట్స్ అండి. మనకు కడుపు నొప్పే కాకుండా కడుపు ఉబ్బరంగా పట్టుకొని ఉండడము, చాలామందికి మోషన్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ని రాత్రిపూట వేసుకోవాలి. రాత్రిపూట వేసుకుంటే ఉదయానికంతా బాగా రిలీఫ్ వస్తుందండి. మోషన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఒకవేళ మనకి ఈ విధంగా కడుపు నొప్పి ఉండి, కడుపు ఉబ్బరంగా ఉండి, కడుపులో మంట వస్తూ పోతూ ఉన్నప్పటికీ మోషన్స్ అయితే కొందరికి బాగా వస్తూ ఉంటాయి. అలా మోషన్స్ ఫ్రీగా వస్తున్నప్పుడు మాత్రం ఈ ట్యాబ్లెట్ను వాడకండి ఫ్రెండ్స్, పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్గా ఒక టిప్ ఏంటి అంటే, ఈ మెడిసిన్ యూజ్ చేస్తూ మజ్జిగను బాగా తీసుకోండి ఫ్రెండ్స్. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ వల్ల మనకు పేగులకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ మజ్జిగ అనేది పోగొట్టేస్తుంది. వీలైతే ఈ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.